వినాయక వ్రతకల్పము విఘ్నేశ్వరుని కథ ప్రారంభ. సూత మహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తి గురించి, చంద్రదర్శన దోషణకారమును దాని నివారణ గురించి ఈ విధంగా చెప్పసాగెను. పూర్వకాలంలో గజాసురుడు అనే రాక్షస రాజుకు ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని హృదయంలో ఉండిపోయాడు. శివుని జాడ తెలియక ముల్లోకాలు తరలిపోయేవి. కైలాసంలో పార్వతీదేవి కూడా భర్త జాడ తెలియక ఎంతో ఆవేదన పడుచూ ఉండెను. కొంతకాలమునకు గజాసురుడు హృదయమునందు ఉన్న విషయం తెలుసుకుని బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతూ ఉన్నాయి. నీవు నీ హృదయంలో ఉన్న శివుణ్ణి మాకివ్వమని కోరుకున్నారు. మాట తప్పని గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి బయటకు తెప్పించారు. అంతటా ఆ గజాసురుడు పరమేశ్వరునితో, దేవా, నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చమని, నీవు నా చర్మం ధరించమని వరం కోరుకోగా అందుకు అంగీకరించాడు సర్వేశ్వరుడు. ఆ విధముగా బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రాది దేవతలు దేవలోకానికి బయలుదేరారు. వినాయకుని జననం. కైలాసంలో పార్వతీదేవి భక్తరాక దేవతల ద్వారా తెలుసుకొని అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని స్నానానికి తయారయింది. తన వంటికి నలుగు పెట్టుకుని పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తితో ఆ బొమ్మను ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి ఎవరినీ లోపలకు రానివ్వవద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద ఉన్న బాలుడు అడ్డగించాడు. తాను ఆ కైలాసానికి అధిపతినని, పార్వతీదేవికి భర్తను అని చెప్పాడు. శివుడు, నువ్వెవరివైనా వెళ్ళడానికి వీలు లేదన్నాడు ఆ బాలుడు. వాదోపవాదాలు పెరిగాయి. ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. పట్టుదల పెరిగి శివుడు కోపంతో తన త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవంగా పడి ఉన్న బిడ్డను చూసి, నాదా, పసివాణ్ణి ఇంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించింది. శివుని మనసు కరిగింది. తన తొందరపాటును చింతించి ఈ బిడ్డను బ్రతికిస్తాను అని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారంతో పంపించి ఉత్తరముఖంగా పడుకొని ఉన్న వాని శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించి వెతుకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు. పార్వతి ఎంతో ఆనందించింది. ఈ బాలుడు గజముఖం కలవాడని, గజాననుడు అని, వినాయకుడానికి లంబోదరుడు అని మరెన్నో పేర్లతో పార్వతీదేవి అల్లారు ముద్దుగా పెంచసాగింది. వినాయకునికి ఆధిపత్యము. కొంతకాలము తరువాత పార్వతీ పరమేశ్వరునకు కుమారస్వామి జన్మించాడు. అతడు బలశాలి. ఒకనాడు మునులు, దేవతలు పరమేశ్వరుణ్ణి విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అప్పుడు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. అందుకు పరమేశ్వరుడు, కుమారులారా, ఈ ముల్లోకాలు గల పుణ్యనదుల్లో స్నానం ఆచరించి ముందుగా మా వద్దకు ఎవరు వచ్చేదరో వారికి విఘ్నాధిపతి ఆధిపత్యమును దక్కుతుంది అని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనము అయిన నెమలిపై ఎక్కి బయలుదేరాడు. వినాయకుడు, తండ్రి, నా అసమర్థతను చాటుటకు ఇలాంటి పోటీ తగునా అని వేడుకొనగా అంతట పరమేశ్వరుడు కరుణించి సకృత్తు నారాయణేత్యుక్త్యాం కప్యంపు అను కల్పస్రత
శతత్రయం గంగాది సర్వతీర్థేషు సతో భవతి. పుత్రక కుమార, నారాయణ మంత్రమును ఒక్కసారి జపించిన వానికి ముల్లోకాల్లో గల సమస్త నదులయందు స్నానం ఆచరించిన ఫలితము కలుగునని చెప్పగా, ఆ గణపతి కైలాసమందే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణలు చేయసాగాడు. కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానం ఆచరించినట్లు సాగేవాడు. ఇది తెలుసుకొని తన అజ్ఞానానికి చింతించి కైలాసమునకు వచ్చి, తండ్రి, నా అజ్ఞానమును మన్నించండి, అన్నగారికే విజ్ఞాధిపత్యము ఇవ్వమని వేడుకొనెను. అంతట పార్వతీ పరమేశ్వరులు సంతసించి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి ముక్కోటి దేవతల సాక్షిగా విజ్ఞాధిపత్యము ఇచ్చారు. చంద్రునికి శాపము. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, పిండి వంటలు, పాలు, తేనె, పండ్లు మొదలగు భోగ్యములతో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి తను భుజించి తన వాహనము అయిన మూషికమునకు ఎక్కి భుక్త ఆయాసముతో సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వచ్చాడు. మాతాపితృలకు పాదాభివందనము చేయ సంకల్పించగా ఉదరము సహకరించక నానా అవస్థలు పడుచుండగా శివుని శిరస్సున ఉన్న చంద్రుడు చూచి పకపకా నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో మనము ఈనాటికి చూడగలుగుచున్నాము. ఇంకా కోపం తగ్గక ఆవేశంతో ఊగుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది. పాముతో బొజ్జను కట్టారు. కుమారుడి పరిస్థితి చూచి పార్వతీదేవి కోపంతో చంద్రుణ్ణి చూసి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడుచున్నాడా? ఈరోజు నిన్ను చూచిన వారు నీలాప నిందలు పాలైపోవుదురుగాక అని ఆవేశంగా శపించింది. పార్వతీదేవి శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. ఆ జగదాంబ పాదాల మీద పడి శాపం ఉపసంహరించుకోమని కోరాడు. శాపం ఉపసంహరించుకోబడదు అన్నది పార్వతీమాత. దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు అని ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థనను నేను అర్థం చేసుకోగలను. శాపం తప్పదు కదా. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షంతలు శిరస్సుపై ధరించిన వారికి ఎట్టి నీలాప నిందలు రావని వరమిచ్చి ఈ విషయాన్ని విస్మయించిన అలక్ష్యం చేసిన ఎట్టివారికైనను నీలాప నిందలు తప్పవు అని హెచ్చరించింది. ఋషిపత్నులు నీలాప నిందలు కలుగుట. ఒకానొకప్పుడు సప్త మహర్షులు ఒక యజ్ఞాన్ని తలపెట్టి యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు. అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషిపత్నులను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త కోరికను తీర్చడానికి తాను అరుంధతి తప్ప మిగతా ఋషిపత్నులు రూపం ధరించి పతి కోరిక తీర్చింది. దేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వీడనాడారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరచి ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికి అపనింద కలిగింది. దేవతలు
దుస్థితిని పరమేశ్వరునకు చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని సమాధానపరచి ఋషిపత్నులను సంరక్షించాడు. శమంతక మనోప్యాసము. పూర్వం కృష్ణుడు కూడా పాలపాత్రలో చంద్రుణ్ణి చూసి నీలాప నిందలు పొందాడు. శత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు. ఆ శమంతకమణి రోజురోజుకు 1000 మానుగుల బంగారాన్ని ఇస్తుంది. ఆ మణిని తనకు ఇమ్మని శత్రాజిత్తు శ్రీకృష్ణుణ్ణి కోరారు. శత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. శత్రాజిత్తు తమ్ముడు ఒకనాడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్ళాడు. అతడి ఒక సింహం సంహరించి ఆ హారాన్ని మాంసపు ముద్దగా భావించి అపహరించింది. సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూచి సింహాన్ని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడు తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడనే శత్రాజిత్తు తలంచి లోకమంతా ప్రచారం చేయసాగాడు. ఈ వార్త శ్రీకృష్ణుడికి తెలుసుకొని తనకి నీలాప నింద పాలపాత్రలో చంద్రుణ్ణి చూడడం వల్ల కలిగిందని తెలుసుకున్నాడు. ఆ నింద నుండి బయటపడడానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గృహకు వెళ్ళాడు. ఆ గృహలో ఉయ్యాలకు వేలాడుతూ ఉన్న శమంతకమణిని చూచి దానిని తీసుకోపోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునితో యుద్ధానికి దిగాడు. అహోరాత్రులు హోరాహోరీగా తలపడి 18 రోజులు యుద్ధం చేశారు. తుదకు జాంబవంతుడు శమంతకమణిని శ్రీకృష్ణునకు ఇచ్చి తన కుమార్తెయగు జాంబవంతితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి శత్రాజిత్తును పిలిచి జరిగిన విషయం చెప్పి శమంతకమణిని అతనికి ఇచ్చాడు. శత్రాజిత్తు తన తొందరపాటును తెలుసుకున్నవాడై పశ్చాత్తాపంతో ఆ మణితో పాటు తన కుమార్తెను కూడా సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశారు. భూలోకంలో సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల శుద్ధ చతుర్దశి నాడు తమ శక్తి కొలది పూజించి పూజ అనంతరం అక్షంతులను శిరస్సున వేసుకున్న ఎలాంటి నీలాప నిందలు కలుగక సుఖజీవులై సకల ఐశ్వర్యములను పొందుదురు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకునప్పుడు శ్రీరాముడు వృత్తాసురుణ్ణి వధించునప్పుడు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతంతో చేయునప్పుడు దేవాసురుడు కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజు మొదలగు వారందరూ కూడా ఈ వ్రతం చేసి సకల విజయాలను పొందారు. వినాయక వ్రత కథ సమాప్తం.